నమస్తే, నేను సిరి. తెలంగాణ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారు జగన్ గారు ఇంకా లోకేష్ గారి బాటలా నడుస్తున్నారా అంటే మరి అవునని అనిపిస్తుంది. సో దీనికి సంబంధించి మరిన్ని విషయాల్ని మనకు తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. నమస్కారం సార్. నమస్తే సార్, గతంలో చూసినట్టయితే పాదయాత్రలు, ఈ పాదయాత్రలు రాజశేఖర్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారు ఇలా చాలామంది చేశారు. ఆ తర్వాత జనరేషన్ కూడా చేసింది, జగన్ గారు చేశారు. అట్లనే మనకి ఈసారి మెజార్టీ గెలిచిందంటే యువగలం పాదయాత్ర ఎంత పెద్ద సక్సెస్ అయిందో మనకు తెలుసు. సో ఇక్కడ తెలంగాణలో ఇలాంటి పాదయాత్రలు చాలా తక్కువ. ఇప్పుడు కేటీఆర్ గారు వీళ్ళిద్దరి దారిని ఎంచుకున్నట్టు తెలుస్తుంది. పాదయాత్ర చేసి మళ్ళీ కూడా బీఆర్ఎస్ని ఫామ్లోకి తీసుకురావాలని చెప్పేసి ఆలోచిస్తున్నట్టు తెలుస్తుంది సార్. మరి అది వర్కౌట్ అయ్యే అవకాశం ఉందంటారా? అంటే ఇప్పుడు తోటాడు తొడపోసుకుంటే మనం మెడపోసుకోకూడదు. ఎందుకంటే ఇప్పుడు పాదయాత్రలు అన్నీ ముఖ్యమంత్రులు చేయలేదు, ప్రధానమంత్రుల్ని చేయలేదు. ఇప్పుడు పాదయాత్రలు ఎప్పుడు సక్సెస్ అయ్యాయి ఎవరంటే జనం కష్టాల్లో ఉన్నప్పుడు, లేదు ఆ పార్టీ కార్యకర్తలు నరకం చూసినప్పుడు ఈ పాదయాత్రలు ఆ నాయకుల్ని కనెక్టివిటీకి దోహదపడ్డాయి. ఆ జెండా ప్రజల్లో ఇవాళ నిలబడటానికి కారణమయ్యాయి. అంటే కష్టాలు, కార్యకర్తలు కష్టాల్లో ఉన్నప్పుడు ఈయన పాదయాత్ర చేస్తే కేటీఆర్ కనెక్టివ్ అవుతుంది. అట్లా కాకుండా ఇప్పుడు మనం చూసాం, ఇవాళ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ ప్రభుత్వంలో బీఆర్ఎస్ కార్యకర్తలు ఎంత నరకం చూస్తున్నారు, ఎన్ని కష్టాలు పడ్డారు, వాళ్ళ ఆస్తులు ఏమైనా కబ్జాలు జరిగాయా, వాళ్ళని ఏమైనా జైళ్లలో వేశారా, అణిచివేశారా, ప్రశ్నించే గొంతును నొక్కేస్తున్నారా, దీన్ని బట్టి ప్రజల్లో వాళ్ళకి సానుభూతి వస్తుందన్నమాట. ఇప్పుడు తొందరపడి ఒక కోయిల ముందే కూసినట్టుగా అప్పుడే పాదయాత్ర అంటే అట్ట. ఇప్పుడు రేవంత్ రెడ్డి వచ్చి 14 నెలలే అయింది, ఇంకా టైం ఉంది. ఇప్పుడు నువ్వు పెనం వేడెక్కినాక అట్టేస్తావా, పెనం అసలు వేడెక్కకుండానే అట్టేస్తావా? వేడెక్కకుండా వేస్తే అట్టు ఎక్కడ వస్తుంది సార్? అట్టు రాదు. మరి ఇక్కడ పెనం వేడెక్కల, కానీ కేటీఆర్ పిండి పూసేస్తున్నాడు పెనానికి. వచ్చుదంటావా అట్టు? టైం ఉంది. ఏది తన కార్యకర్తలను సన్నద్ధం చేసుకోవటం, వాళ్ళల్లో ఉత్తేజం తీసుకురావటం. వర్కింగ్ ప్రెసిడెంట్గా ఆయన పాదయాత్ర చేయొచ్చు, కానీ ఎప్పుడు పెనం కాలేదాకా ఓపిక పట్టాలి. ఇంకా బీఆర్ఎస్ పెనం ఏమీ కాలేదన్నమాట. ఇప్పుడు కేటీఆర్ పాదయాత్ర అనగానే వెంటనే వచ్చే క్వశ్చన్, మరి మేడం కవిత కూడా చేస్తున్నారా? ఈయన ఎందుకు చేయటం, కవిత గారిని చేయమంటే పోదు కదా. కవిత అనగానే నీకు మళ్ళీ ఢిల్లీ లిక్కర్ స్కామ్, తిహార్ జైలు, అవినీతి కుంభకోణాలు, కల్వకుంట్ల కుటుంబం, కేసీఆర్, లేకపోతే మరి కేటీఆర్, కవిత, సంతోష్, వీళ్ళందరిపైన అవినీతి మకిలి. ఏది నిన్న కూడా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 1,00,000 కోట్లు అవినీతి పరుడు జాతిపిత అని అడిగాడు. జాతిపిత అంటే మందు ముట్టనాడు మహాత్మా గాంధీ, మందు వాసన తెలియనాడు జాతిపిత, మందు వాసన చూడండి నిద్రపోనాడు జాతిపిత అని. అంటే రేవంత్ స్టైల్లో రేవంత్ ప్రసంగాలు. అప్పుడు రేవంత్కి కూడా జనంలో కొంత వ్యతిరేకత వస్తుంది. ఏంటి ఆయన బూతుపిత అనే పరిస్థితి తెచ్చుకోకూడదు కదా. ఇక్కడ కేటీఆర్ పాదయాత్ర చేసిన బీఆర్ఎస్ ఎప్పుడు మళ్ళా ఘన విజయం సాధిస్తుందంటే రేవంత్ చేసే తప్పుల పైన. అంటే రేవంత్ స్వయం కృతాపరాధాలే ఇవాళ బీఆర్ఎస్కి ఇవాళ మళ్ళా పునరుజ్జీవానికి దోహదపడాలా? అంటే ఇక్కడ సార్ ఒక చిన్న డౌట్ ఏంటంటే, రేవంత్ రెడ్డి గారికి చాలా వరకు ఇక్కడ చూసుకున్నట్టయితే అసెంబ్లీ టైం వేస్ట్ చేస్తున్నారు. అసలు అసెంబ్లీలో చర్చించాల్సిన విషయాలు కాకుండా ఏవేవో మాట్లాడడం ఎక్కువైపోతుంది. జర్నలిస్టుల మీద చాలా తీవ్ర పదజాలాలు యూజ్ చేస్తున్నారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఇలాంటి మాటలు మాట్లాడడం ఏంటి అని చెప్పేసి ప్రజల్లో అయితే ఒక నెగిటివిటీ అయితే రావడం జరిగింది సార్. ఇది ఇప్పుడు దీని మీద వీళ్ళు పోరాటం చేసే అవకాశం ఉందంటారా? దీన్ని అంటే ఒక పాజిటివ్, వాళ్ళ సైడ్ పాజిటివ్ అయ్యేలాగా చేసే అవకాశం ఉందంటారా సార్? మరి అంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి సందు పెడుతున్న దూరే మరి కనపడుతుందా బీఆర్ఎస్లో ఆ నైపుణ్యం కూడా. ఇప్పుడు యూట్యూబ్ జర్నలిస్టులను ఎవరో ఆయన వదిలిపెట్టాడు, అసలు బట్టలు ఇప్పదీసి ఊరేగిస్తా అని చెప్పి రకరకాలుగా మాట్లాడి ఫైర్ అయిన దాంట్లో ఆ యూట్యూబ్ జర్నలిస్టులకు మద్దతుగానో లేదు జర్నలిస్టులకు మద్దతుగానో ఎవరన్నా రోడ్డుగా ఎక్కారా, ఏమైనా ధర్నాలు చేశారా? ఎందుకంటే ఇవాళ ఒక 2 లేడీస్, రేవతి ముస్లిం ఆమె, వాళ్ళు ఇవాళ జైలు పాలైన పరిస్థితి వీళ్ళని నమ్ముకుని. అంటే మనం ఇక్కడ రేవంత్ని సమర్థించడం అని కాదు, రేవంత్ కూడా బాధితుడే.
ఏది ఇవాళ అతను ఒకటే మాట అన్నాడు సభలో, ఏమన్నాడు, ఇప్పుడు అక్కడ మీ ఫోటోలు పెడితే ఆ బూతులు మీకు వర్తింపజేస్తే మరి మీకు హ్యాపీగా ఉందా అని అడిగిన నేపథ్యంలో అతను ముఖ్యమంత్రిని ఉద్దేశించి ఆ విధమైన దుర్భాషలు మాట్లాడినప్పుడు మీ విచక్షణ ఏమైంది, అది ప్రసారం చేయాలా వద్దా అని మీకు ఉండాలి కదా. ఉద్దేశపూర్వకంగా తెలిసే మీరు వాటిని ప్రసారం చేసి మాట్లాడిన వాళ్ళకి తెలియదు. అతను రైతు భాషలో మాట్లాడాడు. ఇక్కడ శిక్షార్హుడు అతను కాదు. ఇవాళ వీళ్ళకి సానుభూతి ఎందుకు రావట్లేదంటే కారణం ఇదే అన్నమాట. రేవంత్ రెడ్డి ఆ ఒక్క అంశమే కాదు, ఇంకా కొన్ని పరిపాలన లోపాలు ఉన్నాయి, లేవని మనమేమి చెప్పాం, లోటుపాట్లు ఉన్నాయి. కానీ ఆ లోపాలని, ఆ లొసుగుల్ని, లోటుపాట్లని అందిపుచ్చుకునేలాగా ఇవాళ బీఆర్ఎస్ రాగలుగుతుందా అంటే అనుమానమే కదా. అనుమానమే కాదు, అదే వాస్తవం కదా. ఎందుకంటే ఇవాళ వీళ్ళు అవినీతి విచారణల పట్ల బెంబెల్లెత్తిపోతున్నారా? ఇప్పుడు అదొక లొట్టిపిట్ట కేసు ఏదన్నాడు, అది లొట్టపీసు కేసు అయినా కానీ మీరు భయపడుతున్నారనేది వెళుతోంది. ఏది ఇవాళ మరి కేటీఆర్ అరెస్ట్ జరుగుద్దా? ఆ అరెస్ట్ నుంచి తప్పుకోవడం కోసమే ఇప్పుడు ఈ పాదయాత్ర దిగుతానంటున్నాడా? అంటే ఏది జరిగినా మొదటి 2-3 ఏళ్లలోనే జరగాలి. చివరిలో అరెస్టులు జరిగితే మళ్ళీ సానుభూతి వెళ్ళెత్తుతుంది. ఇప్పుడు ఒకవైపు అనేక ఎంక్వైరీలు వేశారు, ఏమయ్యాయి అవి? కాళేశ్వరం మీద వేసిన కమిషన్ ఏం జరిగింది ఇంతవరకు? ఆ తర్వాత వదిలేశారేంటి? ఆ ఫోన్ ట్యాపింగ్ కేసు ఏమైంది? అసలు వాళ్ళిద్దరు రామంటున్నారు. వాళ్ళు అక్కడ కోర్టులో కూడా వేసుకున్నారు, ఏమని, మమ్మల్ని వెళ్తే అక్కడ చంపుతారు, మాకు అక్కడ మా ప్రాణాలకి ముప్పు వాటిల్లుతుంది కాబట్టి మమ్మల్ని మీరు కన్సిడర్ చేయండి అని అక్కడ ట్రంప్ ప్రభుత్వానికి కోర్టులో వేశారు ప్రభాకర్ రావు, ప్రణీత్ రావు. అంటే ఇప్పుడు అది కనుక ట్రంప్ కన్సిడర్ చేస్తాడా? ఎలా కన్సిడర్ చేస్తాడు ట్రంప్ అయినా? మామూలుగానే అక్కడ నువ్వు గడువు తీరిన వీసాతో ఉన్నాళ్ళని సంఖ్యలేసి మరి సైనిక విమానాల్లో పంపుతున్నప్పుడు వీళ్ళిద్దరిని కూడా సంఖ్యలేసి సైనిక విమానంలో పంపాలి కదా. అంటే ఇప్పుడు అటు టెలిఫోన్ ట్యాపింగ్ కేసు ఇంకా కొలిక్కి తీసుకురాలేకపోగా మొన్న హైకోర్టు కూడా ఏదో కొట్టేసింది హరీష్ రావు మీద, ఎవడో రియల్ ఎస్టేట్ ఆడు వేసిన కేసు కూడా ఈరోజు. ఇప్పుడు మళ్ళీ భగీరథ మిషన్ అన్నారు, ఏమైంది దాని ఎంక్వైరీ, ఏమైంది దాని గురించి ఏం తేల్చారు? ఏమైనా లాజికల్ కంక్లూజన్ తీసుకురాగలిగారా? విద్యుత్ కొనుగోళ్ల కుంభకోణం అన్నారు. అంటే ఇది అంతా కూడా మరి ఏదైతే బీఆర్ఎస్ పార్టీకి సానుకూలంగా రేవంత్ రెడ్డి గారికి వ్యతిరేకంగా అనిపిస్తుంది సార్. మరి ఇప్పుడు రాబోయే రోజుల్లో ఇదంతా కూడా ఎట్లా ఫేస్ చేస్తారంటారు? అంటే రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీల అమలులో కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి, ప్రజలు ఆలోచించేది అది. అతను ఎంత చేశాడు, పెన్షన్లు ఇంతవరకు పెన్షన్లు పెంచకపోవటం ఆయనకు ఒక మైనస్ అయ్యే అవకాశం. అక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెన్షన్లు పెంచింది. అక్కడ ఏంది, వృద్ధులకు 4,000 చేసి పారేశారు, దివ్యాంగులకి 6,000 చేసి పారేశారు. నీ పక్క రాష్ట్రంలో మరి వాళ్ళు పెన్షన్లు ఎక్కువ తీసుకుంటూ ఇక్కడ మరి మనకి తక్కువే ఇస్తే, తక్కువ ఇవ్వడం ఒకటి సార్, ఇక్కడ లేట్ అవుతుందంట. చాలా వరకు చెప్పేది ఏంటంటే వికలాంగుల పెన్షన్ కావచ్చు, వృద్ధుల పెన్షన్ కావచ్చు, 1 మంత్ లేట్ అయిపోతుందండి. అది కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. మరి పెన్షన్ల పెంపు హామీ ఇచ్చావు నువ్వు, అది ఇంతవరకు చేయలేదు. సరే, మీరు ఆర్టీసీ ఉచిత బస్సు ప్రయాణం, ఇప్పుడు ఇవాళ రేవంత్ ఒకటేనమ్మా, ఆడాళ్ళనే నమ్ముకున్నాడు, మహిళలకే ఇవాళ పెద్దపీట వేస్తున్నాడు. మరి రేపొద్దున మహిళలంతా ఆయన బ్యాలెట్ నింపుతారా లేదా? ఈవీఎంలు గుద్దేస్తారా లేదా? ఎందుకంటే ఇవాళ ఉచిత బస్సు కానీ రేపొద్దున వాళ్ళకి ఇచ్చేటటువంటి ఇంకా అదనపు నిధులు, మహాలక్ష్మి ఇంకేమో పెట్టినట్టున్నారు. వాళ్ళకి అనేక హామీలు, అటు సూపర్ 6 హామీలే కాదు, ఇప్పుడు ఈ బడ్జెట్లో నీకు దగ్గర 9 పథకాలకి 54,000 కోట్లు కేటాయించాడు. అంటే ఇప్పుడు ఈ 3 లక్షల బడ్జెట్లో నీకు తెలంగాణ తలసరి ఆదాయం 3,70,000కి వచ్చేసిన నేపథ్యంలో ఇప్పుడు అతను అడ్రస్ చేయాల్సిన ఇద్దరినే, అటు యువత, ఇటు మహిళలు, ఆ రైతు. ఈ ముగ్గురిని ఇవాళ రేవంత్ని గెలిపించింది వాళ్ళు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చుకుంది వాళ్ళు. వాళ్ళని మోసం చేశారు బీఆర్ఎస్ వాళ్ళు. వీళ్ళు కూడా మోసం చేశారనుకో, వీళ్ళు కూడా వాళ్ళకి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదనుకో, మళ్ళీ బీఆర్ఎస్కి ప్రాణం పోసినట్లు అవుతుంది. బీజేపీ మధ్యలో సత్రకాయ పాత్ర. అసలు బీజేపీ ఏం చేస్తోంది? ఇప్పుడు మీరు 8 ఎమ్మెల్యే సీట్లు అన్నారు, 8 ఎంపీ సీట్లు ఇచ్చారు 4 నెలల్లో. అక్కడ బీఆర్ఎస్ పర్సంటేజ్ ఏమో 20% పడిపోయింది ఓట్ బ్యాంకు. ఎక్కడ 40%, ఎక్కడ 20%.
మీకు 8 ఎంపీ సీట్లు గెలిపించారే, అంటే మీరు తెలంగాణలో సగం వచ్చేసారు. ఆ తర్వాత వాట్ నెక్స్ట్? మనం ఏమనుకున్నాం, 8 ఎంపీ సీట్లు కాగానే 80 ఎమ్మెల్యే సీట్లు గెలిచేలా మా బీజేపీ చొచ్చుకుపోతుంది అన్నారు. ఏమయ్యాడు కిషన్ రెడ్డి, ఏమయ్యాడు బండి సంజయ్? ఇప్పుడు కేంద్ర మంత్రులుగా మీరు ఉన్నప్పుడు కేంద్రం ఆంధ్రప్రదేశ్కి అంత ఇస్తుంది, తెలంగాణకి ఏమిస్తుంది? క్వశ్చనే లేదు. అది బీజేపీ ఇవాళ మైనస్. ఏది అది దోషులుగా ఇవాళ ఎవరుంటారు? బండి సంజయ్, కిషన్ రెడ్డి ఉంటారు. ఇప్పుడు మీరు కేంద్రం నుంచి నిధులు తీసుకొస్తే రేవంత్ రెడ్డికి పేరు వస్తుంది అనుకుంటే ఎట్లా? రేవంత్ రెడ్డికి పేరు కాదు, ముందు మిమ్మల్ని 8 ఎంపీ స్థానాల్లో గెలిపించినప్పుడు మీ 8 ఎంపీ స్థానాలు మళ్ళా మీరు నిలబెట్టుకోవాలన్నా, కొత్త ఎంపీ స్థానాలు మీరు గెలవాలన్నా కేంద్రం నుంచి నిధులు తీసుకురావాలి. సో ఇదంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి ప్లస్ అయిపోతుంది. రేపటి రోజున మరి కేటీఆర్ గారు పాదయాత్ర చేసినా చేయకపోయినా మరి ఈసారి గెలిచే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అంటారా? మరి అంటే ప్లస్ అయ్యేటట్టుగా బీఆర్ఎస్ పనితీరుందా? డౌటే కాదు, వాస్తవం. వీటన్నిటిని ప్లస్ చేసుకునేటట్టుగా బీఆర్ఎస్ పనితీరు లేదు. హరీష్ రావు, కేటీఆర్ ఏదో మాట్లాడుతున్నారు, అసలు వాళ్ళ మీదే విమర్శ. అంటే పార్టీ అంటే మీ కుటుంబమేనా? బీజేపీ, మోడీ, షా అదే కదా దుమ్మెత్తిపోసారు. పరివార్ పార్టీ, కుటుంబ పార్టీ, అవినీతి పార్టీ అని కదా వీళ్ళ మీద వేసిన ముద్ర. దాన్ని చెరుపుకునే వాళ్ళగా ఆ ప్రత్యామ్నాయ నాయకత్వాన్ని ఏమైనా ప్రోత్సహించారా? అదే హరీష్ రావు, అదే కేటీఆర్ జోడెద్దులుగా పార్టీని నడిపితే కుటుంబ పార్టీ ముద్రే పడుతుంది. కవిత అప్పుడప్పుడు మెరుస్తోంది, కుటుంబ పార్టీ అనే. అలా కాదు కదా, బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిమ్స్లో ఇవాళ బీఆర్ఎస్ బలమైన నాయకత్వం ఎదిగితే అప్పుడు తెలంగాణ ప్రజలు వాళ్ళని ఆమోదిస్తారు. నువ్వు అన్నట్టు బీఆర్ఎస్కి పట్టం కడతారు. అసలు నాయకుడు ఎక్కడున్నాడు? ఏది జాతిపిత, జాతిపితో బూతుపితో ఏదో ఒక పిత ఇవాళ బీఆర్ఎస్ పిత. ఆయన అసలు జాతీయ పార్టీ చేస్తానని, నాగపూర్లో పోటీ చేస్తానని, కర్ణాటకలో పోటీ చేస్తానని, మహారాష్ట్ర వాళ్ళందరికీ గులాబీ కండువాలు కప్పి ఎక్కడున్నారు? రైట్. సో చూడాలి మరి ఈ తెలంగాణలో రేపు ఏం జరుగుతుంది ఏంటనేది అయితే మరి 2028 అప్పుడు తెలుస్తుంది మనకి సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్.